ఖైరతాబాద్‌లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కదా! ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్లతోనే గెలిచింది కదా ఆయన. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు. దాంట్లో డౌట్ ఏం లేదు. దాంట్లో ఎవరు నిలబడ్డా గెలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ నిలబడ్డా కూడా గెలుస్తాం. నేను నిలబడ్డా గెలుస్తా. అట్లా అంటే పార్టీని చూసి ఓటేస్తారంట. చూసి కేసీఆర్ ముఖం చూసి వస్తారు, ఓటేస్తారు. కేసీఆర్ అభివృద్ధిని చూసి, కేసీఆర్ను చేసినటువంటి అభివృద్ధి కానీ, ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కానీ, ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం కానీ ఓటేపిస్తారు. అయితే ఇప్పటివరకు ఖైరతాబాద్‌లో అభివృద్ధి ఏ దిశగా ఉందంటారు? హైదరాబాద్లో అభివృద్ధి అంతా కుంటుపడ్డది. ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం పతనమైందో దాని తర్వాత మొత్తం అభివృద్ధి కుంటుపడ్డది. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ అభివృద్ధిలోకి వస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం. ఒట్టి హామీలు ఇచ్చింది, 6 హామీలు, 6 గ్యారెంటీలు. ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి చేయలేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వర్షం బాగా వస్తే ఇక్కడ రోడ్లు కానీ ఇదంతా డ్రైనేజ్ వ్యవస్థ కానీ కొంచెం గందరగోళంగా ఉందంటున్నారు. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు చూసుకుంటే? ఈ వ్యవస్థ గురించి దానం నాగేందర్ కొన్ని పైసలు అంటే ఒక మంచి పని చేసిండు అనుకో, ఆ పని ఫెయిల్ అయిపోయింది. అది ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక వెనక నుంచి ఒక దీని బిల్డింగ్ వెనక నుంచి ఒకటి పెద్దది కెనాల్ లెక్క వేపించేసి మొత్తం బాక్స్ నాలి వేయించిండు. ఆ నాలి ఫెయిల్ అయిపోయింది. అది మళ్ళీ ఎప్పటి లెక్కనే నీళ్ళు నిండి మొత్తం విపరీతంగా గందరగోళం ఉంది. సిఐబి కొడస మొత్తం నీళ్ళు నింటే ఒక 50 ఇళ్ళు మునిగిపోతాయి. ఇక నీళ్ళు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ కూడా నీళ్ళు నిలిచినట్టే ఈ దాకా నీళ్ళు వస్తాయి. వర్షం పడితే ఈ దాకా నీళ్ళు వస్తాయి. ఇదంతా మునిగిపోతుంది. అంతా ఇళ్ళని మునిగిపోతాయి, అంతా మునిగిపోతుంది. ఆడ నుంచి కింది పైనుంచి అన్ని నీళ్ళు కిందికి వస్తాయి. అదంతా జామ్ అవుతుంది. వాళ్ళ నీళ్ళు తీస్తున్నారు కనిపిస్తుంది ఇక్కడ. నీళ్ళు తీసి నీళ్ళు పంపింగ్ చేసి బయటికి వస్తుంది. సో పనులేమి అభివృద్ధి ఏం లేదు, ఏమి సాటిస్ఫాక్షన్ ఏం లేదు పనులల్లో. ఇంకోటి దానం నాగేందర్ ఇక్కడ ఏం పట్టించుకోడు. ఇక్కడ ప్రజా సమస్యలు ఏం పట్టించుకోడు. ఆయన గెలిచిన తర్వాత ప్రజలను ఏమాత్రం పట్టించుకోడు. ఆయన పనులు ఆయన చేసుకుంటూనే పోతాడు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిండు ఆయన. ఏ విషయం కూడా ఆయన ఇక్కడ ఖైరతాబాద్కు ఎక్కువ రాడు. ఇక్కడ బంజారాల్స్లో ఉంటాడు, అక్కడ నుంచి ఆపరేట్ చేస్తాడు. ఆయనకు సంబంధించిన కార్యకర్తలు ఎవరు లేరు ఇక్కడ. ఆయన కూడా వెళ్ళిపోయారు అంత కార్యకర్తలంతా. ఇక టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం మిగిలిపోయింది ఇక్కడ. అంటే ఇక్కడ ప్రజలకి ఏమైనా సమస్య ఉంటే అంతగా పట్టించుకోవడం అంటారు. ఏం పట్టించుకోడు ఆయన. సమస్యలన్నీ గాలికి వదిలేసిండు. ఆయన సీటు, ఆయన టికెట్, మళ్ళీ ఆయన మంత్రి పదవి కోసం ఆయన పైవే చేస్తున్నాడు. కానీ ప్రజా సమస్యలని వదిలేసిండు. రేపు ఓటేసేందుకు వస్తే చూపిస్తారు ప్రజలు ఇక్కడ ఎట్లా ఓటాడుతాడో ఏందన్నది తెలుస్తుంది. ఇక ముందు ముందు తెలుస్తుంది. ఇక్కడ ఖైరతాబాద్‌లో ఇప్పుడు దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కదా! ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇది త్రిముఖ పోరు ఉంటుంది అన్న. మొన్ననే బై ఛాన్స్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అండి. త్రిముఖ పోరు ఉంటుంది. బీఆర్ఎస్ క్యాండిడేట్ టైట్ ఉన్నది అనుకోండి, త్రిముఖ పోరు కిందకి వస్తుంది. లేదా బీజేపీ వర్సెస్ దానం నాగేందర్ ఉంటుంది ప్రతిసారి అంతే. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ఇక్కడ కేసీఆర్ గారు నిలబడితే తగ్ ఫైట్ ఉంటుంది అంటారు. కేసీఆర్ అస్సలు ఉండదు అన్న, ఉండదు, చాలా తక్కువ. కేసీఆర్ బదులు హరీష్ రావు నిలబడితే కావచ్చు. అయితే ఇప్పటి వరకు ఖైరతాబాద్‌లో చూసుకుంటే అభివృద్ధి ఏ విధంగా ఉందంట? ఏడానా ఉద్యమం పోయినాం, మేము ఇట్లా ఉద్యమంలో కొట్లాడినాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పుడు ఎట్లున్న మోరీలు అట్లనే ఉన్నాయి, ఎట్లున్న రోడ్లు అట్లనే ఉన్నాయి. ఇప్పటిదాకా రోడ్లు వేసింది లేదు, మోరీలు వచ్చింది. దానం గెలిచిన 2 సెకండ్ టైం ఇది. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన పరిపాలన ఇట్లనే ఉండే, టీఆర్ఎస్ తర్వాత ఇట్లా పరిపాలన ఇట్లనే ఉంది. ఈ మహబూబాబాద్ నగర్లో ప్రధాన సమస్యలు ఏంటి సార్? డ్రైనేజ్, మెయిన్గా డ్రైనేజ్, లైట్, మళ్ళీనేమో రోడ్లు వేస్తారు, వెళ్ళిపోతారు. డ్రైనేజ్ రిపేర్ చేయకుండానే రోడ్లు వేస్తారు. డ్రైనేజ్ రిపేర్ చేసి రోడ్లు వేస్తారు, కానీ వీళ్ళు డ్రైనేజ్ రిపేర్ చేయకుండా రోడ్లు వేస్తారు. అది మెయిన్. మరి రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉందంటారు సార్? ఆయన ఏముంటుంది, ఏం లేదు, ఏమంత హైప్ అనిపిస్తలేదు, వేస్ట్. ఎందుకని? మాకు ఇక్కడ బస్సు దవాఖాన ఉంటుంది, అది గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. దానికి డాక్టర్ వచ్చేటోళ్ళు లేడు చక్కగా, ఇప్పటిదాకా డాక్టర్ లేడు. ఇంకొకటి డ్రైనేజ్ ప్రాబ్లం ఎప్పటి నుంచో పెట్టుకుని మా వాళ్ళు అరిచి ఈ బస్సులు మునిగిపోతాయి. ఇవి కంటిన్యూగా 2-3 డేస్ రెయిన్ఫాల్ అయిందంటే బస్సులు మునిగిపోతాయి మొత్తం. దానికి ఇప్పటిదాకా డ్రైనేజ్ క్లీన్ చేసే మిషన్ వచ్చేటట్టు దారి ఇట్లా లేదు. అయితే ఇప్పుడు ఈ ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కదా! ఇక్కడ బై ఎలక్షన్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ప్రజలకి ఎవరైతే పనులు చేస్తారో ప్రజలు ఎంచుకుంటారు వాళ్ళని. ఇప్పుడు పనులు ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్లోకి వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ
డ్రైనేజ్ సమస్య ఉంది, లైట్ల సమస్యలు, రోడ్ల సమస్యలు అన్నీ ఇట్లనే ఉన్నాయి. ఏం పనులు అవుతలో ఇక్కడ ఎవరు పని చేస్తే వాళ్ళకి ఓటేస్తారు పబ్లిక్. ఏ పార్టీ అని ముఖ్యం కాదు, మనిషి కావాలి, పని చేసే నాయకుడు కావాలి. అది అంతే. ఇప్పటి వరకు అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు? అభివృద్ధి అంటే మీరు చూస్తారు, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అవుతే మీకు వర్షం పడుతుంది, వాటర్ అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మా బాధ వాటర్ అంతా ఇందులోకి పోతుంది. ఒక లైట్ రాదు రాత్రి పూట, ఒక్క నాయకుడు రాదు ఇక్కడ. అట్లా ఉంటుంది పరిస్థితి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే మీరు బస్సు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. బస్సు నుంచి స్టార్ట్ చేస్తేనే నీకు పాలన అనేది తెలుస్తుంది, కనబడుతుంది పబ్లిక్కి పాలన ఎట్లుందో, వాళ్ళకి తెలిసిందే దాన్ని. ఇప్పుడు చూసుకుంటే ఖైరతాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కన్నా కప్పుకున్నారు కదా. ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు. ఇది మనం ఎట్లా చెప్పగలుగుతాం? మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? లేదబ్బా, ఇప్పుడు కరెక్టే మంచిగానే ఉంది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అంటే వాళ్ళకి ఏ దాంట్లో పోతే మనకు తెలియదు కదా, మనకు అంత ఐడియా లేదు దాని గురించి. ఎందుకంటే నేను ఉండేది వేరే దగ్గర, అట్లా అని ఖైరతాబాద్ గురించి మనకు అంత ఐడియా లేదు. మరి ఖైరతాబాద్లో డెవలప్మెంట్ చూసుకుంటే ఏ విధంగా ఉందంట? డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది. ఈ వర్షాలు పడితేనే కొంచెం ప్రాబ్లం, కానీ డెవలప్మెంట్ అంతా ప్రాబ్లం మంచిగానే ఉంది. అట్లా అయితే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది మనము ఇంకా 2 సంవత్సరాలే అవుతుంది అయ్యి, మనం ఏం చెప్పలేము దాని గురించి, ఏం ఇట్లా మాట్లాడలేము. ఇంకా టైం ఉంది, ఇంకా వెయిట్ చేయాలంట. వెయిట్ చేయవలసిందే దానికోసం. ఇక దానికోసం వెయిట్ చేయాలంటే ఇక గరీబ్ వాళ్ళు అందరు ప్రాబ్లమే ఉన్నారు. దాన్ని మనం ఏం చేస్తాం చెప్పు? థ్యాంక్ యూ. లేనోళ్ళు లేనట్టే ఉండాలి, ఉన్నాడు కోట్లకు 10 ఎరుగుతారు వాళ్ళు, అంతే. ఇంకా దానికంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు నేనున్నా, నేను పొద్దుగా వెళ్ళి కష్టపడితేనే నాకు కడుపు నిండుతుంది. కష్టపడకుండా నేను రోడ్ల మీద తిరుగుతా, ఏదైనా లీటర్ అంటే తిరుగుతా, ఇస్తారు వాళ్ళు మనకు పైసలు? ఎవరు ఇయ్యరు, ఓవర్ కష్టం వాళ్ళది. అభివృద్ధి పరంగా అయితే కొంచెం మంచిగా ఉందంటారు ఇక్కడ దానం నాగేందర్ గారు. పర్లేదు. అయితే ఇక్కడ ఖైరతాబాద్లో మనం చూసుకున్నట్టయితే దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కన్నా కప్పుకున్నారు కదా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ అంటారా, బీఆర్ఎస్ పార్టీ అంటారు? అంటే ఇప్పుడు పార్టీ వైజ్ అంటే మనకి నియోజకవర్గం గురించి పెద్ద ఐడియా లేదు. అంటే కాంగ్రెసే గెలుస్తుండొచ్చు, ఎందుకంటే స్టేట్లో కాంగ్రెసే ఉంది కదా, సో వాళ్ళే గెలుస్తుండొచ్చు మేబీ. బీఆర్ఎస్ అంటే లేదు కదా, అంటే సిటీల వైజ్గా చూస్తే మాకు ఎమ్మెల్యేస్ బీఆర్ఎస్ ఎక్కువ గెలిచారు. చూడాలి, చెప్పలేము అది. ఇక స్టేట్లోనేమో కాంగ్రెస్ ఉంది, సిటీ వైజ్ చూస్తేనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. సో మనం దాన్ని గెస్ చేయలేము, అంతే కదా మరి. అయితే మరి ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగుంది. రేవంత్ రెడ్డి మా మండలమే, కొండారెడ్డిపల్లి గ్రామం, ఒంగూరు మండలం మా మండలే అయినది, మా ఊరు పక్కకి. మంచిగా ఉంది పాలన, మనకి ఛాన్సెస్ ఇవ్వాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ లేక 10 years అవుతుంది కదా, వెయిట్ చేయాలి, ఇంకేం చేస్తారు ఏంది అని చూడాలి. కొన్ని స్కీమ్స్ ఇచ్చారు, బాగానే ఉన్నాయి, నడుస్తున్నాయి. కొన్ని అప్ అండ్ డౌన్ అవుతుంటాయి కదా, వెయిట్ చేయాలి. నిధులు లేవు అని అదేనా చెప్తున్నాడు కదా ఆయన పబ్లిక్ అనే, ఏం లేదు అని, ఖజానాలో ఏం లేవు అని చెప్తున్నాడు, అది ఫ్యాక్టే, లేవు కాబట్టి ఆయన కూడా ఏం చేయలేడు కదా. సో మనం కూడా వెయిట్ చేయాలి. ఇంకా 3-3 years ఉంది కదా, 2 years అయిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ మనం డిఫైన్ చేస్తాయి గవర్నమెంట్ని. సో ఉన్నాయి కదా, మన పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో దాని రిజల్ట్స్ బట్టి గవర్నమెంట్ అనేది ముందుకు ఎట్లా పోతుంది ఏందనేది డిపెండ్ ఆన్ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్. అది ఓవరాల్గా అయితే పర్లేదు, నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమందికి అయితే 10 years అయితే మన దగ్గర నిధులు ఉండే, హై బడ్జెట్తో వచ్చింది రాష్ట్రం, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం లేదు, 10 years తర్వాత ఏముంది మన దగ్గర, ఏం లేదు యాక్చువల్ నిజంగా చెప్పాలంటే. సో అప్ అండ్ డౌన్ అవుతుంది గవర్నమెంట్, పికప్ అవుతుంది మెల్లగా, జనాలు కూడా చూస్తున్నారు, అవుతుంది మెల్లమెల్లగా అవుతుంది. అయితే దానం నాగేందర్ గారి డెవలప్మెంట్ ఈ ఖైరతాబాద్లో ఏ విధంగా ఉందంటారు సార్? బాగానే ఉంది. ఖైరతాబాద్ సిటీ ఆల్మోస్ట్గా మంచిగా డెవలప్ అయింది. ఆయన బాగానే చేసాడు, ఉన్న రోజులు మంచిగానే చేసిండు, మంచిగా డెవలప్ ఉంది. ఖైరతాబాద్ మంచిగా ఉంది, రోడ్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఖైరతాబాద్ మంచిగా ఉంది డెవలప్మెంట్. ఇక్కడ ఖైరతాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కన్నా కప్పుకున్నారు కదా. ఇక్కడ ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటారు? రెండిట్లో ఏమో చెప్పగలుగుతలేము మేము. బీఆర్ఎస్ వస్తుందో తెలియదు, కాంగ్రెస్ వస్తుందో తెలియదు మాకు. ఏంటంటే ఇక్కడ ఉన్నాడు కానీ వాళ్ళు ఎవరు రాజకీయ నేతలు ఎవరు ఏం పట్టింపు చేయరు. ఇక్కడ గెలిచినా కూడా వాళ్ళు ఏం పట్టింపు చేయరు. వాళ్ళు ఇక్కడ ఎక్కడున్నాయి అవే అట్లనే ఉంటున్నాయి, రోడ్లన్నీ అట్లనే ఉంటున్నాయి, ఎక్కడున్నాయి మోరీలు అట్లా ఉండిపోతున్నాయి. అంటే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదంటారు? అభివృద్ధి ఏం జరుగుతలేదు ఇక్కడ మాకు. మేమే ఇక్కడ అంతే చూసుకుంటూ ఉన్నాము. మేము ఏ ఎలక్షన్ అయినా కూడా ఎమ్మెల్యేలు అప్పుడు వస్తారు, మళ్ళీ చూస్తారు, వెళ్ళిపోతారు, అయిపోయి మాకు వాళ్ళు ఏం చేసే ఏం గొప్పతనం లేదు ఇక్కడ. ఎలక్షన్ వచ్చినా ఒకటే, లేనిది ఒకటే మాకు ఇక్కడ. అంటే అభివృద్ధి ఏ విధంగా కావాలంటారు సార్ డెవలప్మెంట్? ఇప్పుడు రోడ్లు అవి ఇట్లా ఇవి, స్ట్రీట్ లైట్లు అవి, మోరీలు ఇవి, వాటర్ది ఇవన్నీ మంచిగా చేస్తే బాగుంటుంది. వాళ్ళు
అంతే మాకు కోరిక. స్ట్రీట్ లైట్లు అవి ప్రాబ్లమ్ చాలా అయిపోయినాయి మాకు ఇక్కడ. స్ట్రీట్ లైట్లు ఉంటలేవు మా దగ్గర సరిగా. రోడ్ల మీద ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. రోడ్లన్నీ ఇరకటం అయిపోయినాయి ఇక్కడ అన్నీ. ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఇక్కడ సైడ్. దానికే మేము కోరుతున్నాం. దాన్ని ఏంటంటే ఎవరు ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరు పట్టింపలేదు ఇక్కడ అన్ని. కొన్ని స్పీడ్ బ్రేక్లు ఏమంటే వాళ్ళు కూడా వింటారు వెళ్ళిపోతారు అయిపోయి వాళ్ళు. ఏం అభివృద్ధి ఏం చేస్తలేరు వాళ్ళు. ఎలక్షన్ మూమెంట్లో వచ్చి ఓటు ఏమని అంటారు అడుగుతారు కానీ ఇంకా మళ్ళీ దాని తర్వాత మా ముఖం మీద చూపెట్టారు అయిపోయాయి. ఇక్కడ ఏం లేదు. ఏ రాజకీయ నేత వచ్చినా ఇట్లనే ఉంటుంది మా దగ్గర ఇక్కడ. ఇప్పటికైనా ఈడ నాగేందర్ ఆయన ఉన్నారు ఈరోజు, దారం నాగేందర్, తర్వాత చింతల రామచందర్ రెడ్డి, ఈసీ కూట కింద ఆయననే ఎప్పటికైనా ఎందుకని సార్? ఎందుకని చేస్తాడు ఆయన. ఆయన కంచకోట ఇది కంపల్సరీ ఆయన పుట్టిన ఏరియా కదా, పుట్టిన ఏరియా కంపల్సరీ ఆయన ఈ మళ్ళీ ఇప్పుడు దానం నాగేంద్ర గారు కలిసి ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. డెవలప్మెంట్ ఏమన్నా అంత మట్టుకు చేసిండు. బస్సుల వరకు ఏమన్నా ఆయన వచ్చేసాడు. ఇప్పుడు ఈ ఖైరతాబాద్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది సార్? మంచిగా ఉన్నది, లైట్స్ అవి ఇవి బాగానే ఉన్నాయి. ఖైరతాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కదా. ఇక్కడ బై ఎలక్షన్ కనుక వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి ఖచ్చితంగా. ఏ విధంగా? ఏ విధంగా అంటే కాంగ్రెస్కి ఇంతకుముందుకైనా 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు. దాని తర్వాత బీఆర్ఎస్కి ఒక్కసారి పోయిండు. దాని తర్వాత ఇష్టమని లేదు వచ్చేసిండు. మరి ఇంకా ఆయన చాలా పనులు చేస్తాడు. బస్సులో తిరుగుతుంటాడు, ఇటు అటు కాన్స్టిట్యున్సీలో కష్టపడతాడు, చేస్తాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుందంటారా? ఇంకా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటివరకు ఏ విధంగా ఉందంటారు ఈ ఖైరతాబాద్లో డెవలప్మెంట్ చూసుకుంటే? హైదరాబాద్ డెవలప్మెంట్ అయితే మాకు ఇక్కడ ఈ డివిజన్లో 1962లోనే అప్పుడు డెవలప్మెంట్ అయింది. అప్పుడే 80 ఫీట్ల రోడ్డు వచ్చింది ఇక్కడ. శంకరయ్య గారు ఇండిపెండెంట్గా కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఆయన చేసినాడు, పెద్ద వినాయకుని పెట్టేవాడు. ఇంకా అప్పటి నుంచి ఖైరతాబాద్ ఇట్లనే ఉన్నది. ఇంకా ఏం చేస్తారు, స్థలం లేదు, ఏం లేదు. డెవలప్మెంట్ ఏరియా అప్పుడే, కానీ ఇక్కడ బస్ లేదు. ఈ రైల్వే ట్రాక్ చాలా ప్రాబ్లం ఉంది. పక్కన ఫ్లైఓవర్ కడితే, ఫ్లైఓవర్ ఉన్నది కదా దాని పక్కన స్థలం ఉంది. ఆ లక్కీ గెస్ట్ హౌస్ ఆపోజిట్ నుంచి ఫ్లైఓవర్ ఇందిరాగాంధీ స్టాచ్యూకి పోతే అప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం పోతుంది. అది రావాలి.